ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా అంటే ఆల్మోస్ట్ అందరికి కూడా మాకైతే తెలీదు అనే విధంగా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా సినిమాల మీద ఎక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. అండ్ మరీ ముఖ్యంగా చూసుకుంటే సినిమాలు చూసేంత టైం కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సీఎం అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని మీటింగ్స్ ఉంటాయి అనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. డైలీ లైఫ్లో మనము చాలా చూస్తూనే ఉంటాం. అయితే మరీ ముఖ్యంగా ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క సినిమా గురించి కానీ, ఏ ఒక్క హీరో గురించి కానీ పొగుడుతూ మాట్లాడడం కానీ, అండ్ అట్లీస్ట్ వాటి గురించి మాట్లాడడం కానీ మనం ఎక్కడ కూడా వినలేదు. ఎక్కడ మాట్లాడినా కూడా రాష్ట్రం గురించి, ప్రజల గురించి, పథకాల గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి హీరోలు నలుగురు ఉన్నారు టాలీవుడ్లో అనే విధంగా అయితే ఒక లిస్ట్ని అయితే ప్రిపేర్ చేశారనమాట. సో అందులో ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు, మరి ఆయన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని నిలబెట్టి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీ ఇంకా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందంటే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారే బలమైన కారణం. ఆయన యొక్క పార్టీని స్థాపించి ఇప్పటికీ కూడా ఆయన మీద గౌరవం కావచ్చు, ప్రేమానురాగాలు కావచ్చు అందరికీ కూడా నిండుగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమా రంగం పరంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మన తెలుగు జాతి ప్రాముఖ్యత ఏంటి, తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక వ్యక్తిగా మన సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చిరస్థాయిగా ఎప్పటికీ కూడా ఎన్ని తరాలు మారినా కూడా పేరు అనేది అదే విధంగా గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు ఆయన స్థాపించినటువంటి పార్టీని ఆయన యొక్క లక్ష్యాలతోని కావచ్చు, ఆయన స్థాపించినటువంటి ఆ ఒక అభిప్రాయాలు కావచ్చు అన్నిటినీ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సో మరి ఆయన మీద ఖచ్చితంగా ఆయనకు గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా నటసింహం మన బాలకృష్ణ గారు, సో మరి ఆయన కూడా ఇటు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక వారసుడిగా, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా స్వయంగా ఒక బావమరిది అవుతారనమాట. బ్రాహ్మణి గారిని నారా లోకేష్ గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి సో అదేవిధంగా ఆయన సినిమా రంగాన్ని మేనేజ్ చేస్తూ ఇటు రాజకీయ రంగాన్ని కూడా మేనేజ్ చేస్తూ రెండింటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. షూటింగ్స్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయ రంగాన్ని కూడా అదే పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి సో మరి ఆయన మీద కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక మెయిన్ కీ రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అసలు ఆయన రాకపోతే ఈసారి గెలుపొందే వాళ్ళమే కాదేమో అనే విధంగా కూడా చాలామంది అనుకుంటారనమాట టీడీపీలో. సో ఖచ్చితంగా ఆయన మీద కూడా ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారు, సో మరి కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు గారి గురించి అక్కడక్కడ మాట్లాడేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే శ్రీమంతులు లాంటి సినిమాలు చేసిన తర్వాత మహేష్ బాబు గారు అంటే ప్రజల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు ఒక ఆలోచన తీసుకొచ్చారు. అరే గ్రామాలని మనం కూడా దత్తత తీసుకోవాలి, ఇలాంటి ఒక ఆలోచన రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు ఇన్స్పిరేషన్గా కనిపించాలి. అలాంటిది శ్రీమంతుడు సినిమాతోని చాలామంది కూడా ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఆ సినిమా తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో 2 గ్రామాలని దత్తత తీసుకొని ఇప్పటికి కూడా గ్రామాల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. సో ఆ విధంగా మహేష్ బాబు గారు అంటే కూడా కొంచెం గౌరవం ఖచ్చితంగా సీఎం గారికి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా మన టాలీవుడ్లో 4 హీరోలు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం అనే విధంగా అయితే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేశారనమాట. సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు. సో మరి వీళ్ళందరిలో మీకు ఎవరిష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి.